చాలామంది ఎక్కువగా నాన్ వెజ్ లవర్స్ ఉంటారు. వారు ఎక్కువగా చికెన్, మటన్ తింటూ ఉంటారు. ఇంకా కొంతమందికి ముక్కలేనిదే ముద్ద గూడా దిగదు. బిర్యానీ, ఫ్రై, కబాబ్ ఇలా రకరకాల వంటకాలను తింటూ ఉంటారు. అయితే మాంసాహారం తీసుకున్న తరువాత కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఆహార పదార్థాలు తినడం వలన వారు జీర్ణ సమస్యలు, మధుమేహం, యూరిక్ యాసిడ్ వంటి అనారోగ్య సమస్యలు బారిన పడే అవకాశాలున్నాయి. అయితే చికెన్ లేదా మటన్ తిన్న తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోకూడదు? తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ లేదా మటన్ తిన్న తర్వాత పాలు తాగడం మంచిది కాదు. మాంసాహారం శరీరంలో వేడిని పెంచుతుంది. ఆపై పాలు చల్లదనాన్ని కలిగిస్తాయి. ఈ 2 భిన్న లక్షణాలు జీర్ణక్రియలో ఇబ్బందులు కలిగే అవకాశాలుంటాయి. కొంతమంది మటన్ తిన్న తర్వాత పాలు తాగడం వల్ల ఛాతీ నొప్పి, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలను ఎదుర్కొంటారు. మటన్ తీసుకున్న తర్వాత తేనె తినడం కూడా ఆరోగ్యానికి హానికరం. మటన్ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. అలాగే తేనె కూడా ఉష్ణోగ్రతను మరింత పెంచుతుంది. దీనివల్ల రక్తపోటు పెరగడం, చర్మ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మటన్ తిన్న తర్వాత తేనె తీసుకోవడం ప్రమాదకరం. భోజనం తర్వాత చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ మటన్ తిన్న వెంటనే టీ తాగడం ఆరోగ్యానికి హానికరం అవుతుంది. టీలో ఉన్న టానిన్స్ అనే పదార్థం మాంసాహారంలోని ప్రోటీన్లతో కలిసి జీర్ణక్రియను అడ్డుకుంటుంది. దీంతో అజీర్ణం, గుండెల్లో మంటలు, అసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. మాంసాహారం పుష్కలమైన పోషకాలను అందించే ఆహారం. దానిని తీసుకున్న తర్వాత తీసుకునే ఆహార పదార్థాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. పాలు, తేనె, టీ వంటి పదార్థాలు మటన్ తిన్న తర్వాత తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.